హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలి రామ్. ఈరోజు నేను ఒక చిన్ననాటి తీపి జ్ఞాపకంతో మీ ముందుకి ఇలా వచ్చేసానండి. ఇది 90sలో పుట్టిన కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది. దీని పేరు తేనె మిఠాయి. ఇది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి, ఒక కప్పు మినపగుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకుని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మళ్ళీ వాటర్ వేసుకుని నైట్ అంతా వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి బియ్యం మినపప్పు బాగా నానాయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని అందులో బియ్యం మినపప్పుని వేసుకుని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, చిటికెడు రెడ్ కలర్ వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పంచదార వేసుకోవాలి, ఒక కప్పున్నర వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని కొంచెం లేత పాకం రానివ్వాలి. పంచదార కరిగి లేతపాకం వచ్చిందండి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకుని మరుగుతున్న ఆయిల్లో చిట్టి చిట్టి బజ్జీల్లాగా వేసుకోవాలి. ఇలా బజ్జీలు అన్నీ వేసుకున్నాక గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలానే బజ్జీలన్నిటిని వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అప్పుడు పంచదార పాకం చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలో ముందుగా వేయించుకున్న పునుకులన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ స్వీట్ పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుందండి. వీటి పైన కొంచెం పంచదార పొడి చల్లుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చిన్ననాటి ఒక చిన్న తీపి జ్ఞాపకం తేనె మిఠాయిలు రెడీ అయిపోయాయండి. ఈ తేనె మిఠాయి మీలో ఎంతమందికి తెలుసో సరదాగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.